జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు మొదలుకుని తాలూకా కోర్టు వరకు సివిల్ కేసులతో పాటు అన్ని రకాల రాజీ చేయదగిన క్రిమినల్ కేసుల పరిష్కారానికి ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవటం, సామరస్యపూర్వకంగా పరిష్కారాన్ని వేగవంతంగా పొందడంతో పాటు చెల్లించిన కోర్టు ఫీజులను వాపస్ పొందవచ్చు. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న కేసులు కాకుండా మిగతా కేసులకు సంబంధించి ఆయా కోర్టులు సంప్రదిస్తే ఆ కేసులను జాతీయ లోక్ అదాలత్ పంపడానికి చర్యలు తీసుకుంటారు. జాతీయ స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థ సుప్రీంకోర్టు మొదలుకొని తాలూకా కోర్టు వరకు అన్ని కోర్టులో కూడా అన్ని రకాల సివిల్ తగాదాలు, రాజీకి అర్హత ఉన్న క్రిమినల్ కేసులు మరియు సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారంగా ఉన్న క్రిమినల్ కేసులన్నీ కూడా రాజీ చేయడానికి అని చెప్పేసి 2వ శనివారం 12/12/2015 నాడు లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ ఈ సంవత్సరం జనవరి 2015 నుంచి ప్రతి నెల 2వ శనివారం నాడు అక్టోబర్ వరకు కూడా నిర్వహించబడింది. అయితే ఆ లోక్ అదాలత్లో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్టు మీద దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించేసేసారు. ఈ తడవ ఏం చేస్తున్నారంటే అన్ని సబ్జెక్ట్స్ పెండింగ్ కానీ, ప్రీ లిటిగేషన్ కేసెస్ కానీ, సివిల్ తగాదాలు కానివ్వండి, క్రిమినల్ కేసెస్, కాంపౌండబుల్ కేసులు కానివ్వండి, రిట్లు కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్ కానివ్వండి, మోటార్ యాక్సిడెంట్ కేసులు కానివ్వండి, వీటన్నిటిని కూడా కలుపుకొని సుప్రీంకోర్టు నుంచి తాలూకా కోర్టు వరకు వీటిని రాజీ చేసి తగాదాలతో ఏళ్ల తరబడి కోర్టులో తిరుగుతున్న వాళ్ళకి కొంత పరిష్కారం దొరికేట్టుగా, సత్వర న్యాయం కలిగేట్టుగా సుప్రీంకోర్టు వాళ్ళు నిర్దేశించినట్టుగా, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నిర్దేశించినట్టుగా ఈ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది.